హారిక మేబీ వాళ్ళిద్దరి ప్రోత్సాహం కూడా ఉండిండొచ్చు తన సక్సెస్ కి. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫ్రెండ్స్ మస్ట్ బి. కాబట్టి మన క్యాంపస్ కి ఒక స్పెషల్ గుర్తింపు అనేది ఉంది. అదేదో మూవీలో చూపించినట్టు నాకు రావాల్సిన ₹1 సముద్రంలో ఉన్నా 7 కొండల మీద ఉన్నా వెళ్ళి తెచ్చుకుంటాను. ఎవరది? అలా మన క్యాంపస్ పిల్లలు కూడా నాకు రావాల్సిన మార్క్ ఏ లెసన్లో ఉన్నా, ఏ చాప్టర్లో ఉన్నా, ఏ టాపిక్లో ఉన్నా మేము లెక్చర్ని అడిగి తెచ్చుకుంటాం. దట్ ఈస్ వాసవి. ఎస్ ఆర్ నో? లవ్లీ. కీప్ ఇట్ అప్. నెక్స్ట్ స్టూడెంట్ ప్లీజ్ కమ్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. నా పేరు అర్చన. మన పేరెంట్స్ ఎట్లయితే మనకి మంచి మార్క్స్ రావాలని కోరుకుంటారు, ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అందరూ కూడా అదే కోరుకుంటారు. మన పేరెంట్స్ ఒకటే కాదు మనం మంచి కోరుకునేది, ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అందరూ కూడా మనకి మార్క్స్ ఎట్లా తెప్పియాలా, మనల్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది కూడా చూస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారన్నమాట. మీరేం డౌట్స్ అడిగితే సార్ వాళ్ళు ఏమనుకుంటారు అట్లా అనుకోవద్దండి. మన డౌట్స్ క్లియర్ కాకపోతే ప్రాబ్లం మనకే అవుతుంది కదా. ఎంత చిన్న డౌట్ ఉన్నా కూడా సార్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది 60+ తెచ్చుకొని ఉన్నారు కదా, చాలా మంది అనుకుంటారు నారాయణ శ్రీ చైతన్యలోనే చదివితేనే ఇన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయని. అట్లేం కాదు, మన ధర్మవరంలో ఈ కాలేజ్లో చదువుకొని కూడా తెచ్చుకోవచ్చు అని మన వాసవి జూనియర్ కాలేజ్ అనేది ప్రూవ్ చేసింది. మనకి అడ్మిషన్స్కి చాలా మంది వచ్చింటారు ఇంటి దగ్గరికి, కానీ ఈ కాలేజ్కి రావడానికి గల కారణం ఏంటంటే సో వీళ్ళు మంచిగా మార్క్స్ తెప్పిస్తారు, మనల్ని మంచిగా చదివిపిస్తారు, మనల్ని కేర్ చేస్తారు అనే నమ్మకంతో. సో నాకు ఇక్కడ అడ్మిషన్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచిగా చదువుకోండి. అంటే మిమ్మల్ని మీరేం ఫోర్స్ చేసుకొని చదవాల్సిన అవసరం లేదు. మంచిగా చదువుకోండి అందరూ. అంటే చాలా మంది ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు నిజంగానే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా. సో ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్ యూ, కొన్ని డౌట్స్ని క్లియర్ చేసినందుకు, లేకపోతే నాకు ఏమైనా హెల్ప్ చేసినందుకు. సో ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంటే మనకి ఎడ్యుకేషన్లో. సో ఓన్లీ చదువుకునేది అనేది ఒకటే కాదు, నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే. మనకి ఎన్ని చదివి ఎన్ని మార్క్స్ వచ్చినా మనకి నాలెడ్జ్ అనేది లేకపోతే మార్క్స్ అనేవి వేస్ట్ అనమాట. సో అందుకే మంచిగా చదువుకోండి. సిరి చెప్పినట్టు చాలా మంది డిస్కరేజ్ చేసుకుంటారు వాళ్ళు. అంటే మనం చదవలేము, ఇంకా ఇదే నాకు ఇంతే ఉంటుంది, ఇంకా నేను ఎక్కువ చదువుకోలేను అని అనుకుంటారు. కానీ మీకున్న క్యాపబిలిటీ మీకు తెలియదు. అందుకే మీలో ఉన్నటువంటి పొటెన్షియల్ని అంతా బయటికి తీయండి. మీరు ఎంతవరకు చదవగలిగితే అంతవరకు చదవండి. మీకున్న క్యాపబిలిటీ ఎందుకు గుర్తించి మంచిగా చదవండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.